పెట్రోల్ కొరత వేళ తిరుపతిలో ఓ బంక్ ఓనర్ ఫ్రీగా పెట్రోల్ పంపిణీ చేస్తున్నాడు. బంక్ దగ్గరకు వచ్చిన ద్విచక్ర వాహనదారులకు ఒక్కో లీటర్ చొప్పున ఫ్రీగా పెట్రోల్ అందిస్తున్నాడు. దీంతో తిరుపతి తనపల్లి రోడ్డులో ఉన్నటువంటి ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ దగ్గరకు ద్విచక్ర వాహనదారులు బారులు తీరుతున్నారు. పెట్రోల్ కష్టాల నుంచి కాస్త ఉపశమనం కలిగించుకునేందుకు ఫ్రీగా పెట్రోల్ పంపిణీ చేస్తున్న బంక్ ఓనర్ రాజేష్ రెడ్డి తెలిపారు. ఇక బంకులో పెట్రోల్ నిల్వ ఉన్నంత వరకు ప్రజలకు ఫ్రీగా పెట్రోల్ పంపిణీ చేస్తామని చెబుతున్నటువంటి బంక్ ఓనర్ రాజేష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పెట్రోల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారా? అయితే తిరుపతిలో మాత్రం ఒక పెట్రోల్ బంకులో ఇవాళ ద్విచక్ర వాహన చోదకులకు ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తున్నారు. అసలు ఉచిత పెట్రోల్ పంపిణీ కారణం ఏంటి? బంకు యజమాని ఉన్నారా, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ ఉచిత పెట్రోల్ పంపిణీకి కారణం ఏంటి? అసలు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది పెట్రోల్కి, ఈరోజు కావచ్చు నిన్న కావచ్చు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు? ఎంతమందికి చేయబోతున్నారండి? ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ప్రాంగణంలో ఈరోజు ఉచిత పెట్రోల్ పంపిణీ చేపట్టడం జరిగింది. మనం చూస్తున్నాం గత 3-4 రోజులుగా పానిక్ సిచ్యువేషన్లో వినియోగదారులు మరియు వాహనదారులు చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. నా కల్లారా చూడటం, హైవేల్లో కూడా వాహనాలు నిలిచిపోవడం, ఇది తిరుపతి టెంపుల్ సిటీ కావడంతో ఎక్కడ వాహనాలు ఎక్కడ వినియోగదారులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో ఇంతకుముందు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాం రొమ్మాల ఫౌండేషన్ ద్వారా. ఈరోజు కూడా ఈ రొమ్మాల ఫౌండేషన్తో దాదాపు 5,000 నుంచి 7,000 వాహనాల వరకు ఉచిత పెట్రోల్ అందించడం జరుగుతుంది. మాది ఇంకొక బంక్ కూడా ఉంది, అక్కడ కూడా స్టాక్ అందుబాటులోకి రావడం, అక్కడ కూడా ప్రారంభిస్తాం. ఈ కార్యక్రమం ఈ పానిక్ సిచ్యువేషన్ తగ్గే వరకు మాకు స్టాక్ అందుబాటులో ఉన్నంత వరకు ఈ కార్యక్రమం ఇలాగే రొమ్మాల ఫౌండేషన్ ద్వారా కొనసాగిస్తాం. ఇక ముందు కూడా మీ అందరూ చల్లని ఆశీస్సులు దీవెనలతో ఇక ముందు కూడా ఇలాగే ముందుకెళ్తాం. ఇవాళ ఎంత సమయం పట్టబోతున్నారు? ఈరోజు మాకున్న స్టాక్ లెవెల్స్ ప్రకారం, మాకున్న అందుబాటులో ఉన్న స్టాక్ ప్రకారం ఈరోజు కొనసాగిస్తాం. ఇంకొక బంకులో కూడా ఇంకో బంకులో కూడా స్టాక్ ఇండియన్ పెట్టినాం, అది కూడా రీచ్ అవ్వటం, అక్కడ కూడా ప్రారంభిస్తాం. ఈ వినియోగదారులు ఈ పానిక్ సిచ్యువేషన్ తగ్గే వరకు మేము లాభాపేక్ష లేకుండా ఉచితంగా ఇప్పుడున్న రేట్లలో ఉచితంగా ప్రతి ఒక్కరికి ఉచితమైన సర్వీస్ అందిస్తాం. ఇక ముందు కూడా రొమ్మాల ఫౌండేషన్ ద్వారా అనేక సేవలతో ముందుకుంటాం. చెప్పండి, ఇక్కడ ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తున్నారు, దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? చాలా మంచి పద్ధతి అండి. ఎండలో లేని దానికి పెట్రోల్ చిక్కిన దానికి మంచిగా చేస్తున్నాడు రాజేష్ రెడ్డి. అసలే పెట్రోల్ దొరక్క ఇబ్బంది పడుతుంటే ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప విషయంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుని. చెప్పండి, ఈ బంకులో ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తుంది, దీన్ని ఏ రకంగా భావిస్తున్నారండి మీరు? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది దృష్ట్యా మనం ప్రజలకు ఏదో ఒకటి చేయాలని మా ఓనరు ఉచిత లీటర్ పెట్రోల్ అనేది ఫ్రీగా ఇవ్వాలని ఆయన పెద్ద మనిషితో రొమ్మల రాజేష్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు అందరికీ. ఇది బంకులోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలే పెట్రోల్ దొరకకుండా నానా అవస్థలు పడుతుంటే రొమ్మల ఫౌండేషన్ ద్వారా యజమాని రాజేష్ రెడ్డి ఇక్కడ ఉచితంగా పెట్రోల్ పంపిణీ అనేది చేయడము చాలా గొప్ప విషయంగా అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ హేమంత్తో శ్రీనివాస్, 10 TV, తిరుపతి.